మట్టి లేని శక్తితో అంగాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్. ఒకసారి ఏం చేయాలంటే కాలనీ మొత్తానికి గెట్ టుగెదర్ లాగా పెట్టాలి. ప్రతి ఇంటికి ప్రచారం చేయండి. గురువు గారు వస్తున్నారు. ఒక సాయంత్రం పూట ఏదో ఒక రోడ్డు బ్లాక్ చేస్తే ఇబ్బంది లేని రోడ్డు ఉండాలి. ఆ రోడ్డు బ్లాక్ చేసి మనం అందరం కూర్చున్నాం, కొన్ని మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు. అర్థమైందా? దేశహితం ధర్మహితం కోసం మాత్రమే. ఎవరైనా కూర్చునే అవకాశం ఉంటుంది. అట్లా సాయంత్రం పూట వస్తాం. 6-7 గంటలు కూర్చుంటే 8-9 లోపు ప్రోగ్రాం ముగిసిపోవాలి. అక్కడ పూజలు గట్రా ఏమి ఉండవు. కేవలం మనం మాట్లాడుకొని కార్యాచరణ ఎట్లా ఉంటే బాగుంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్కుతున్నావా? గంట దగ్గరనే ఉన్నావురా. నేను ఒక 5 నిమిషాలు ముందుగా వచ్చింది. అంత ప్రేమ ప్రతిదానికి దయచేసి మంచి నడవలే నడవాలి. ఇదే మాట. ఆయన ఎవరు మనం ఎక్కడ దయచేసి పిల్లలు ఆదివారం మొత్తం జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అండి బాబు ఇక్కడే పెట్టుకుంటూ
అది చేతిలోకి వచ్చి మరి తీసుకున్నా సార్. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. జై కొండగట్టు అంజన్న. కొండగట్టు అంజన్న 35వ గిరి ప్రదక్షిణ. మార్గశిర మాస పౌర్ణమి దత్త జయంతి అంటారు. డిసెంబర్ 4వ తేదీ రోజు గురువారం 2025. అత్యంత అద్భుతంగా గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసుకున్నాం. దాదాపు 5-6 వేల మంది పైనే భక్తులు పాల్గొనడం జరిగిందండి. గిరి ప్రదక్షిణ ఉద్దేశం ఒకటే, గిరి ప్రదక్షిణ వల్ల మీ పాపాలు పోతాయి, పుణ్యం వస్తుంది, దాంతోపాటు ఏకాత్మ భావన వస్తుంది. మేము కలిసి నడుస్తున్నాం హిందువులం. పిల్లలు పెద్దలు ఆడ మగ ధనవంతులు పేదవాళ్ళని తారతమ్యం లేకుండా దైవ కార్యక్రమంలో కలిసి నడుస్తున్నాం. ఈ కలిసి నడిచే ప్రక్రియ ఉంది కదా, అది దేశ హితానికి ధర్మహితానికి పనిచేస్తుంది నిస్సందేహంగా. అందరికీ శుభం జరగాలి మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. దాదాపు 5 నుంచి 6 వేల మంది భక్తులు ప్రారంభం చేశారు. మేము ఉదయం 7:30కి ప్రారంభం చేసాం కొండ కింద అంజనం నుంచి. కానీ మాకంటే ముందే అంటే 5-5:30 కల్లా భక్తులు కొంతమంది చేరుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశారు. ఆఫీస్ వెళ్ళేవాళ్ళు, స్కూల్కి కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఏదైనా పని నిమిత్తం వెళ్ళేవాళ్ళు వాళ్ళు నిస్సందేహంగా వచ్చి దండం పెట్టుకొని భక్తిగా గిరి ప్రదక్షిణ ముగించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా మంచిదే. ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ఉంటుందండి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనండి. ఇది గ్రామాలు దాటాలి, జిల్లా స్థాయి దాటాలి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెళ్ళాలి. మన